ఏం చెప్తావే అనుకోలే ఇంకా వీడు ఏమండి మా దోస్తుది పెళ్లి ఉన్నదండి, ఎట్లయినా పోవాలి మనం. ఎక్కడికే పోయేది? ఎండలు చూసినా ఎట్లున్నాయో బక్క కొడతాంది. ఆయన బయటికి పోతే ఎండ దెబ్బ తాకి వీక్తాం. ఎక్కడ పోయేది లేదు, సపరేట్ ఉండి. నీకంటే పండి ముసలు నయం, ఎట్టంటే అటు ఉరుకుతాడు. నీకు ఏది చేత కాదు, ఎటు పోదామన్నా ఇంట్లోనే వండి ఉంటావు. నేను ఎందుకు వద్దంటానో అర్థం చేసుకోవేందే? అందం లేని నీ ముఖంలో ఎండకు అందం పోతుందని వద్దంటానా? దాని తప్పు పడతావు. నేను అందంగా లేనా? అందంగా ఉన్నోళ్ళని చేసుకోకపోయినా మరి నన్ను ఎందుకు చేసుకున్నావు? పెళ్లి చూపులప్పుడు పావు కిలో మేకప్ ముఖానికి వేసుకుంటేవి, అప్పుడు ఎడ గుర్తుపట్టి అందంగా ఉన్నావో లేవో అని. చేసుకున్నాగానే అర్థమైంది కదా నువ్వు ఎట్లుంటావో అని. ఈ మూత వారికి మూమెంట్ ఖాన్లు వస్తారు. మరి ఇవన్నీ చెప్పాక పెళ్లి పోదాం. నా వీరతో కాదా నేను వచ్చినా రాకుండా నువ్వు సపరేక నన్నెంతో రియకు. నన్ను చేసుకోకుండా ఇంటినే పెళ్లి చేసుకోకపోయినావు. ఎప్పుడు ఇంట్లోనే వంటావు, ఎటు రావు. నీకంటే ఇల్లే అందంగా ఉంటదే, అందుకే నీకన్నా మొదలు నా ఇంటినే పెళ్లి చేసుకున్నా. నేనైతే ఎటు రాను, సపరేగా నువ్వే వీకు. నువ్వు రాకపోతే నాకు ఓరాదనుకున్నావా? నేను ఎట్లయినా పోతా పెళ్లికి. సుప్రియ చిన్నని మంచిగా చూసుకోవే, నేను పోయేస్తా. ఈ అబ్బాయిది ఇంకా అత్తలేదు. మా మరదలు ఇవ్వాలా ఇలా అత్త ఎప్పుడే దాన్ని పెళ్లి చేసుకుంటాను. ఎన్ని రోజులు ఆగాలి, ఎన్ని దినాలు ఆగాలి, ఇక ఎప్పుడే ఎట్లయినా. చిన్నప్పటి సంది నీ గురించే బతుకుతానా? ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు? నన్ను ఎన్ని రోజులు ఆగాలి? ఇంకా నువ్వంటే ఇష్టం లేదని చెప్తాంటే అర్థం అయితే లేదా? ఎన్నిసార్లు చెప్పాలి? నేను నిన్ను పెళ్లి చేసుకోను. నువ్వు పిచ్చి పిచ్చి కథలు వాడకు. నేను పుట్టిందే నీ కోసం. నన్ను పెళ్లి చేసుకోకపోతే బేకారు ఉంటది. నేనే పెళ్లి చేసుకుంటా కానీ నిన్ను పెళ్లి చేసుకోను. అందుకే రా ఇజ్జత్ కూడానే పెళ్లి చేసుకొని అంటానా. పెళ్లి చేసుకుంటా చేసుకో. నిన్నెప్పటికైనా నా వశమే చేసుకుంటా. ఎటు పోతానవే? నన్ను పెళ్లి చేసుకోమంటే ఇంకా శంకర్ గారిని పెళ్లి చేసుకుంటావా? పెళ్లి సుఖమని ఇయ్యలే, కనీసం పడక సుఖమని ఇస్తావా? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే చెప్పు తెగుతుంది. నువ్వు చెప్పుతో కొట్టినా కూడా నీ చెప్పు నాకు తాకింది అనుకుంటా. నువ్వెన్ని జన్మలైతే నమ్మారు. ఇంకోసారి నా జోలికి వచ్చినావు అనుకో, నీ బతికే లేకుండా చేస్తా. నా బతుకున్నదే నీకోసమే. నా పిల్లని జోలికి రావద్దని ఎన్నిసార్లు చెప్పాలా నీకు? అయినా మళ్ళీ దాని జోలికి ఎత్తావు. ఇంకొకసారి నా పిల్లని జోలికి వచ్చినావు అనుకో నర్రా బంగారం రా. బంగారం ఎడిపోతానవే? తప్పుడే ఇంటి కాడు ఉండక మాట్లాడు బంగారం. ఎప్పో నేను పెళ్లికి ఎట్లయినా పోతా. నువ్వు ఏం చెప్పినా అయినా నేను పోతాను. పో. దీన్ని చూడకుండా ఉండాలంటే నేను ఉండలేను కదా. ఏం కాదు మళ్ళీ అత్తయ్య 2 రోజులల్లా. అవ్వా ఇదే గుర్తుకొస్తుంది కదా నాకు. నిన్నటి సంది ఫోన్ కూడా వేయలేకపోయినా కాంచి ఫోన్ అనేది చేద్దాం. హలో హలో, ఇక్కడ ఈమె యాక్సిడెంట్ అయి చనిపోయింది. ఇంకా ఎన్ని రోజులైనా ఇలానే నీ భార్యను తలుచుకుంటూ ఉండిపోతావు? నీకోసం కాకపోయినా నీ బిడ్డ కోసమైనా ఇంకో పెళ్లి చేసుకోరా. ఇప్పుడు తనకి నీ తోడు కంటే తల్లి తోడే ముఖ్యం రా. బాను, నువ్వేమన్నా మసాజ్ సెంటర్లో పని చేసినావా అని పెళ్ళికి ముందు? అబ్బా ఏం రుద్దుతానవే? లేదండి, చేపలు కడిగేదాన్ని. అంటే
ఈ అక్క ఇప్పుడు ఇది నన్ను షాపర్ ఆగినట్టు రాస్తాను ఏంది? ఆగే. హలో, ఎవరు? ఇప్పుడే వస్తా. రాధా, నువ్వా? నువ్వు యాక్సిడెంట్లో చనిపోయావని చెప్పారు, వస్తున్నావా? బాను, నేను ఇప్పుడే వస్తా మళ్ళీ. రాధా, నువ్వు యాక్సిడెంట్లో చనిపోయిన ఫోన్ వచ్చింది. ఏమైంది అసలు? ఎటు వెళ్ళిపోయిన రోజు? యాక్సిడెంట్ అయిన మాట నిజమేనండి. నేను కొమ్మాలకు వెళ్ళిన, దేవుని దయ వల్ల బయటపడ్డా. నువ్వు చనిపోయినావని చాలా బాధపడ్డా. రాధా, నీకు విషయం చెప్పాలి. ఇదంతా కాదు, మన పాప ఇది. పాపను చూడాలి నేను. బావా, నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకున్న విషయం మా అక్కకి చెప్పు. తన హెల్త్ బాగాలేదు. నాకు పెళ్ళైన విషయం తెలిస్తే ఇది నా చేతికి దక్కదు. అట్లానే చెప్పకుండా ఉంటే దీన్ని మోసం చేసిన ఉండి అయితా. భయ్యా, నువ్వు చేసుకున్న అమ్మాయి అంత మంచిదేం కాదు. ఆ అమ్మాయికి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. వీడెవడండి నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అంటాడు? నీ గురించి కాదు, వాళ్ళ భార్య గురించి చెప్తానా. వాళ్ళ భార్యకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఏంది? ఆయన భార్యనా? నేను కాకపోతే ఇంకెంత మంది ఉన్నారు ఆయనకి? ఎవరిని బాబు నువ్వు అనేది? ఎవరింటికి అనుకోని ఎవరింటికి వచ్చినావు? ఎవరింటికి ఏంది? నువ్వు బాను వాళ్ళ మొగనువే కదా. బాను ఎవరు, నువ్వెవరు అసలు? నువ్వు తప్ప డ్రెస్కి వచ్చినట్టున్నావు. పోయి నుంచి నాకున్నది ఒక్కతే ఒక భార్య, అది ఇదే. నువ్వు ఎవరైనా మోసం చేయగలవు, నన్ను మోసం చేయలేవు. నీకు ఇద్దరు భార్యలా? ఓ మనిషి, నన్ను కాక ఇంకొక దాన్ని పెళ్లి చేసుకున్నావా? నన్ను మోసం చేస్తానవా? ఓ పిచ్చిదానా, మరి నేను ఇష్టం ఉన్నట్టు తిడతా అంటే నన్ను చంపుకో. ఏంద్రా, పచ్చని సంసారాల్లో నిప్పులు వద్దామని చూద్దామని సంగతి చెప్తావు. వెళ్ళు వెళ్ళు. బా, ఇట్లా కాదురా. ఇది నమ్మపోతుంది, అది నమ్మ. బాణకాడికి పోతావు. అయ్యో బాను, నీ చిన్న చిన్న చేతులతోని పెద్ద పెద్ద పెండ ముద్దలు తీస్తాను కాదు. ఎంత బాధ అనిపిస్తుంది నాకు. అయ్యో, గంత బాధ అయితే అన్నారా? నాతో నువ్వు కూడా ఎత్తుదురా. నువ్వు ఎత్తమంటే పెండేంది బాను, నిన్ను కూడా ఎత్తుతా. ఎత్తుతావు. నా మొగుడు వచ్చింది అనుకో, నిన్ను కూడా ఎత్తుతాడు. ఎందుకు వచ్చినావు రైటు పీకీట్ నుంచి? నీ మొగుడు నన్ను ఎత్తుడు కాదే. నీ మొగడు ముచ్చట వెళ్తే నువ్వే నీ మొగడిని ఎత్తుతావు. నీ మొగడు ఆల్రెడీ నీకన్నా ముందే ఒకదాన్ని పెళ్లి చేసుకొని చెట్ట పెట్టిండు. ఆ ముచ్చట చెప్తానికి ఇడికి వచ్చిండే. దొంగ వర్గం, అంత మంచి నా మొగడి మీదే నిందేద్దాం అనుకుంటాను. సరే నువ్వు అవ్వా, ఎవరికి చెప్పినా నాకు ఇతను నువ్వు పడతానగా. ఇట్లా కాదు, వేరే ఆలోచించాలి. పొద్దున అనగా పోయినావు. ఎక్కడికి పోయినావు? వీడేం చేస్తాను? అగో, నువ్వెవరు అసలు? నా ఇంటికి వచ్చి నా మొగుడిని అడుగుతాను. ఏంది? ఆయన నీ మొగుడా? ఆయన నా మొగుడు. ఏంది నీ మొగుడా? ఓయ్, అదోతో వచ్చి నా మొగుడని గన్ని మాట్లాంటా అంటే నువ్వే సప్పుడు చేస్తలేవో? ఎవరు నువ్వు? ఇదే నా పిల్లం. ఏంటిది? నీకు తెలియదా?